తడబాటు అంటే ఇన్ ఇన్ వాట్ సెన్స్? కనిపించట్లేదు అంటున్నది అదే అంటే ఏంటి, మాటల్లోనా లేదా చేతల్లోనా? ఏదైనా. అంటే అంటే వీ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎ బిగ్ బిజినెస్ కదండి. సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ ఎ బిగ్ బిజినెస్. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ చూసుంటాము. టఫ్ సిచ్యువేషన్స్ వచ్చుంటాయి. మాకు మేము సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే సక్సెస్ రావాలంటే. సో అక్కడ బిల్డ్ అయిన కాన్ఫిడెన్స్ అన్ని ఫీల్డ్స్లోనూ అప్లై చేస్తాం కదా, నాట్ జస్ట్ ఇన్ దాట్ ఫీల్డ్. ఉమ్. కానీ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. బట్ మీకు అఫ్కోర్స్ మీ ప్లానింగ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. అది సినిమా టీజర్ దగ్గర నుంచే మనకి బయటపడింది. అది ఎంత అద్భుతంగా ఉందనేది తెలుసు. అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది? అంటే ఒక బిజినెస్లో సక్సెస్ఫుల్ పీపుల్గా ఉన్న మీరు ఆల్ ఆఫ్ సడన్ సినిమాకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే వేరే ఫీల్డ్ కూడా ట్రై చేద్దాము, బిజినెస్ని డైవర్సిఫై చేద్దాము. బికాస్ సాఫ్ట్వేరే చేసాం కదా 10 ఇయర్స్, ఎగ్జిట్ అయింది. సో ఆబ్వియస్లీ యూ ఇన్వెస్ట్ మనీ మల్టిపుల్, అంటే డైవర్స్ పోర్ట్ఫోలియో అందరికీ ఉంటుంది కదా. కొంతమంది షేర్స్లో పెడతారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడతారు, కొంతమంది మూవీస్లో పెడతారు. అట్లా డైవర్సిఫై చేద్దాము అనుకున్నప్పుడు వేర్ ఎనీవే వెరీ గుడ్ ఎట్ షేర్స్ అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సాఫ్ట్వేర్ మాకు తెలిసిన ఫీల్డే. సో మూవీస్ అనే ఆపర్చునిటీ మాకు ఎవరో తీసుకొచ్చారు, కామన్ ఫ్రెండ్స్. సో అప్పుడు వి గాట్ ఇంట్రడ్యూస్ టు ఎ బిగ్ డైరెక్టర్ అండ్ ఏ బిగ్ హీరో. బట్ ఆ కాంబినేషన్లో మాకు సినిమా వర్కౌట్ అవ్వలేదు. బికాజ్ వాళ్ళు మాతో చేయాలనుకోలేదు. సో వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత సరే మూవీస్ మేబీ మనకు తెలియని ఫీల్డ్ కదా, వై డూ ఇట్ అని ఇప్పుడు సైలెంట్ మీరు అయిపోయారు. సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ కదా, ఎందుకు మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేయలేరేమో, ఈ స్కేల్ హ్యాండిల్ చేయలేరేమో, వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. దే డోంట్ నో ఎవ్రీథింగ్ దట్ వాట్ వీ క్యాన్ డూ, వాట్ వీ కాన్ డూ అంత తెలియదు కదా. సో అట్లా అని కెన్ యూ రివీల్? ఇప్పుడు వద్దులేండి. కాంట్రవర్సీ అయిపోతుందండి, వదిలేండి. సో అది జరిగిన తర్వాత దెన్ రవీందర్ రెడ్డి గారు హీ గాట్ టు నో దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ మూవీ అట్లా అని. అంటే హీ ఈజ్ ఆల్రెడీ ఫ్రెండ్స్ ఫర్ అ లాంగ్ టైం, కానీ మేము మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. సో మేము ఇట్లా ఒకరిని ఒక దగ్గరికి వెళ్ళాము, ఇట్లా వాళ్ళు రిజెక్ట్ చేశారు అట్లా అని మామూలుగా డిస్కషన్లో రివీల్ అయినప్పుడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బామ్మర్ది కూడా హీ ఫిల్మ్ స్టార్ కదా, పెద్ద కాపు చేశాడు అప్పటికే. అండ్ ఆయన కోసం స్టోరీస్ వింటా ఉన్నారు రవీందర్ రెడ్డి గారు. స్టోరీస్ వింటున్నప్పుడు అభిషేక్ నామా గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఇదేదో స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, అభిషేక్ గారు కూడా ఆ రోల్కి విరాట్ అయితే బాగా సెట్ అవుతాడని ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. అప్పుడు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే. చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. వీ లైక్డ్ వాట్ వీ సా అండ్ వీ డిసైడెడ్ టు డూ ఇట్. కానీ మీకు జనరల్గా వేరే బిజినెస్లు వేరు, సినిమా వేరు. ఇక్కడ సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా లిమిట్. అఫ్కోర్స్ మీరు ఇక్కడికి వచ్చే ముందే అన్ని స్టడీ చేసి ఉంటారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎలా స్టడీ చేసి దాంట్లో సక్సెస్ అయ్యారో, అలాగే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా దీన్ని కూడా స్టడీ చేసి ఉంటారుగా. అంటే అంటే ఇండస్ట్రీని ఎంత స్టడీ చేసిన ఫార్ములా లేదు కదండి. ఇట్స్ నాట్ సైన్స్. ఇట్లా నేను చేస్తే అనేది అదే, success ఇక్కడ అవుతారు. ఆ ఫార్ములా formula- లేదు, లీస్ట్ సక్సెస్ పర్సంటేజ్. ఈవెన్ దో వై యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మనము ఒక కొత్త ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. లైక్ షీ సెడ్ వీ వాంటెడ్ టు డైవర్సిఫై, వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. ఎట్ దట్ టైం అనుకున్న బడ్జెట్కి వీవర్ ఓకే, కొంచెం అటు ఇటుగా అయినా కానీ ఓకే అనుకొని ఫస్ట్ డిసైడ్ అయ్యి దాని తర్వాత స్టార్ట్ చేశాను. సో కాన్సెప్ట్ అయ్యి దాని తర్వాత ప్రొడక్షన్ అవుతున్న టైంలో బాగా వస్తుందని చెప్పి ఇంక్రీజ్ చేసింది, అది పక్కన పెట్టేసేయండి. కానీ ఆ టైంలో మనం అనుకున్నది ఏంటిది, ఇంత మటుకు మనం రిస్క్ చేయొచ్చు, ఈ స్టోరీ బాగుంది, డైరెక్టర్ కన్విక్షన్ బాగుంది, డైరెక్టర్ ప్యాషనెట్గా ఉన్నాడు, ఫస్ట్ టైమర్స్ ఇద్దరు దే ప్రాణం పెట్టి చేస్తారు, సో మనకు అవుట్కమ్ బాగా వస్తుంది అని ఒక నమ్మకం. సో అట్లా స్టార్ట్ చేసిన